This is a Teja News Television broadcast. పెండలపాడు గ్రామం చెందిన 70 ఏళ్ల రాజమ్మ తన చిన్న కుమారుడి వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం పరిధిలో చోటు చేసుకుంది. భర్త మరణం అనంతరం కుమారుల వద్దే నివసిస్తూ వచ్చిన రాజమ్మకు ఇటీవల స్థల వివాదం నేపథ్యంలో కుటుంబంలో విభేదాలు ముదిరినట్లు తెలిసింది. చిన్న కుమారుడు వెంకటేష్ తనను మానసికంగా వేధిస్తున్నాడని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ ఆమె అధికారులను సంప్రదించింది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకొంది. మరోవైపు కుమారుడు వెంకటేష్ గ్రామ పెద్దలు తన తల్లిని ప్రేరేపిస్తూ కుటుంబంలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించాడు. ఇరుగు పొరుగు వారు మాత్రం ఈ కుటుంబంలో చాలా కాలంగా ఆస్తి సంబంధిత వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వృద్ధురాలికి న్యాయం చేయాలని గ్రామ మహిళలు కోరుతున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. వచ్చిన సమస్యల్లో ఏంటి పంపకాల దగ్గరే పోవాలి, మిగతా వాళ్ళందరూ బాగా వింటున్నారు కానీ ఆయన ఒక్కడే చిన్నోడే. వాళ్ళిద్దరు చదువుకున్నారు, మాకు చదువు లేదు, చంపలేదు, మీకు భూమి లేదు, ఏం లేదు, అమ్మ నీరు ఏం చేయలేదు. వాళ్ళు నీరు పేపర్ కప్పు తెలుగు చూపించింది ముందు పట్టుకోవాలి, అట్ట పట్టుకొని మమ్మల్ని అందరు కొట్టి వేసుకున్నారు పంట. కొట్టింది సార్, బొద్దులు కొట్టితే నేను ఈ గోసరి పెట్టి కొట్టిండు. మొన్న కొట్టి పన్నుడింది, నాకు వద్దు అటు ఇంద్రమ్మ ముసలి దానికి ఇది అబ్బాయి పసాదుది నాది. ఇది అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నట్టు ఇక్కడే కట్టేది, ఇక్కడే అది కట్ట కొడుకు తీసినట్టు కొడుకు చిన్న కొడుకు దాన్ని ఇది మా కొడుకుది నాది. నేను కట్టదని గొడ్డలు గొడ్డలు అన్ని పీకేస్తాను. గొడ్డలు గడ్డలు విసిరేసి ఎన్నోసార్లు కేసు పెట్టి పట్టించుకోవట్లేదు. మంచం గించం విసిరేసిండు, తన్ని కోడి పట్టించుకోలే. మొన్న కాకిచ్చిండు, జోలికి పోవద్దు, ఊరికి రావద్దమ్మ, నీకు బీబీ పెరిగింది, వాళ్ళు అన్నం పెట్టారు సార్, నీకు కూడా వాళ్ళ డబ్బులు ఊరికి రావద్దమ్మ, నువ్వు నీకు బీబీ డౌన్ రావద్దని ఎవరిచ్చింది? అసలు గారు ఇచ్చిండు. మళ్ళీ మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఎస్ఐ గారు రావద్దన్నది మా దగ్గరికి రావద్దు అంటుండే అసలు.